సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వం మీద తిరుగుబాటు జెండా ఎగరవేయబోతున్నారా? కొన్ని ప్రాంతాల్లో అయితే ఆ పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు అంటే వాళ్ళు సర్వేల పేరుతో తమను వేధిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల మండల ఆఫీసుల వద్ద ఎంపీడీఓలకు వినతి పత్రాలు కూడా సమర్పిస్తున్నారు. అంతేకాదు త్వరలో ఈ వేధింపులు గనక ఇలాగే ఉంటే సమ్మె యోచన చేయడానికి కూడా సిద్ధపడుతున్నారంట. దాదాపుగా 21కి పైగా ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ గ్రామ స్థాయిలో ప్రజా సమస్యలపై స్పందిస్తున్న మొట్టమొదటి వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయాలు. వైసీపీ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు ఈ వ్యవస్థని. అయితే ఇప్పుడు దాదాపుగా అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఇప్పుడు గనక ఇమీడియట్గా దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోకపోతే, ఎందుకంటే వాళ్ళ విధులు తప్ప వేరే విధులు ఎక్కువ అప్పగిస్తున్నారు, ఎప్పుడు సర్వేల పేరుతో ప్రజల్లో తిప్పుతున్నారు అనేది ప్రభుత్వం వైపు నుంచి చలనం రాకపోతే వచ్చే 2 వారాల్లో సమస్య పరిష్కరించాలి అని అల్టిమేటం జారీ చేస్తున్నారు. లేదు అంటే గనక సమ్మె చేసేందుకు కూడా సిద్ధపడుతున్నాము అంటూ కాకినాడకు దగ్గర ఒక సచివాలయానికి సంబంధించి దాదాపు కాకినాడ జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. కాకినాడ నగరపాలక సంస్థతో పాటు తుని, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం పట్టణాల్లో, అలాగే ఏలేశ్వరం, గొల్లప్రోలు నగర పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 385 గ్రామ పంచాయతీలు, 445 గ్రామ సచివాలయాలు, 175 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో జిల్లా అంతా కలిపి మొత్తం 5580 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. అంటే దాదాపుగా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ వినతి పత్రాలు అయితే ఎక్కడికక్కడ సమర్పిస్తున్నారని అందరూ అని కాదు, మేబీ ఇందులో కొంతమంది ఈ గండేపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం దగ్గర నిన్న వినతి పత్రం సమర్పించారు. ఆ సందర్భంగా ఒక సర్కార్కి 15 రోజులు డెడ్ లైన్ అయితే ఇచ్చారట, తమ డిమాండ్లు పరిష్కరించమని. లేదంటే అక్టోబర్ 1వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తాము అని అయితే చెప్తున్నారంట. మొత్తానికి సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు అయితే ప్రభుత్వం మీద మొదలైంది.